ఎప్పుడైనా ఒక 10-15 మినిట్స్‌లో హెల్తీగా ఒక మంచి కర్రీ చేసుకోవాలంటే, ఈ కర్రీ పక్కా ట్రై చేయాల్సిందే. స్పినచ్ ఎంతమందికి తెలుసు? అదే అండి పాలకూర. ఈ పాలకూరతో సింపుల్‌గా ఒక 10-15 నిమిషాల్లో ఈరోజు చూపించే విధంగా కర్రీ చేయండి. చాలా బాగుంటుంది. అసలు మసాలాస్ గానీ ఏమి వెయ్యం. అలా ఒక్క ముద్ద కలుపుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది. సింపుల్‌గా చూపిచ్చాను. మీరు ఎప్పుడు కర్రీస్ అనేవి చెయ్యకపోయినా సరే, ఈ ఒక్క వీడియో చూసారంటే మీకు విత్ టిప్స్‌తో చెప్పాను. అద్దిరిపోతుందంతే. నాకు మాత్రమే కాదు, మీరు చేసాక కూడా మీకు కూడా అద్దిరిపోతుంది. ఇంక లేట్ చేయకుండా మొదలుపెట్టేద్దాం పదండి. ఇక్కడ నేను ఈ కర్రీకి మస్టర్డ్ ఆయిల్ నేనైతే యూజ్ చేస్తున్నాను. మీరు సన్‌ఫ్లవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్ అయితే కొంచెం ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది. హెల్త్‌కి మంచిది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాననమాట. ఈ ఆయిల్ ఒక 5-6 స్పూన్స్ వేసుకొని ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. నేనిక్కడ పాలక్ అనేది 4 కట్టలైతే తీసుకుంటున్నాను. ఈ 4 కట్టలకి 2 ఉల్లిపాయలు సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను. సరిపోతుందనమాట. అర్థమైంది కదా! కొలతలనేవి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే కర్రీకి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా ఉడుకుతుంది. రుచి కూడా అంత బాగా వస్తుందనమాట. ఇది ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులోనే ఒక 10-15 కరివేపాకైతే వేసుకోండి. కరివేపాకు హెల్త్‌కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత ఆవాలండి. ఒక గుప్పెడు ఆవాలైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ టిప్, ఫస్ట్ సీక్రెట్ మనం వేసిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆనియన్స్ మొత్తం కూడా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేయాలనమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించండి. పచ్చిగా ఉంచకూడదు. పచ్చిగా ఉంచితే మనకి రుచి రాదనమాట. నాకైతే ఆనియన్స్ అనేవి ఉడికిపోయినాయి. ఎప్పుడైతే ఆనియన్స్ ఉడుకుతాయో నేను చెప్పాను పాలకూర అనేది ఒక 4 కట్టలు తెచ్చుకున్నానని. ఈ 4 కట్టలు ఏవైతే ఉన్నాయో వాటర్‌లో ఒక 3-4 టైమ్స్ వాష్ చేయండి లైట్‌గా. మనకి మట్టి అయితే ఉంటుందనమాట. అది మొత్తం కూడా పోతుంది. అయిపోయిన తర్వాత మీడియం సైజులో మొత్తం కూడా కట్ చేసుకోండి. ఇవి అంత చిన్నగా అక్కర్లేదు. ఎందుకంటే మనకు ఉడికిన తర్వాత మొత్తం కూడా బాగా ఉడికిపోయి చిన్నగా అయిపోతుందనమాట కర్రీ మొత్తం కూడా. మనం ఈ పీసెస్ అనేవి చిన్నగా కట్ చేయక్కర్లేదు. ఓకే. ఇక ఈ పాలకూర కూడా మీడియం సైజులో కట్ చేసుకున్న తర్వాత మొత్తం వేసాను చూసారా? మనకి లైట్‌గా వాటర్ అనేవి వస్తున్నాయి బయటికి. పాలకూరలో నుంచి వాటర్ బయటకొస్తాయనమాట. ఆ వాటర్ మొత్తం కూడా అయిపోవాలండి. ఇది కూడా ఒక సీక్రెట్ దీనికి. ఈ వాటర్ గనక ఉంటే మనకి పచ్చిగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి పాలకూర ఉడుకుతున్న టైంలోనే ఒక స్పూన్ పసుపైతే వేశాను. ఒకే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేశాను. ఈ 2 వేయటం వల్ల మనకి కొంచెం త్వరగా ఉడుకుతుంది. ఫ్లేవర్ కూడా చాలా మంచిగా వస్తుందనమాట. కర్రీ యొక్క ఫ్లేవర్ అనేది. ఉత్తిగా వేపితే గనక మనకి సప్పగా ఉంటుంది. అంత రుచి రాదు. ఓకే. ఈ 2 కూడా వేసేసి చూసారా? నేను వేపుతున్న టైంలో మనకు వాటర్ అనేవి ఇంకా బయటకొస్తున్నాయి. ఈ వాటర్ మొత్తం కూడా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఆవిరైపోతాయి అన్నమాట. అప్పుడు మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. ఈ విధంగా ఉడుకుతున్న టైంలోనే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేశాను. ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల వరకు బాగా కలుపుతూ వేపుకోండి. ఎందుకంటే మనకి పచ్చి వాసన ఉంటుంది. ఆ పచ్చి వాసన మొత్తం కూడా పోతుందనమాట. చూసారా? ఈ విధంగా నేను ఎలాగైతే వేపుతున్నానో ఆ విధంగా. ఇప్పటి వరకు మనం పెద్దగా ప్రాసెస్ ఏమైనా చేశామా? ఆనియన్స్ వేసాం, పాలక్ వేసాం. వీటితో పాటుగా లైట్‌గా అల్లం పేస్ట్, కరివేపాకు వేసాం అంతే. ఈ కర్రీ అనేది నేను మీకు సింపుల్‌గా చూపిస్తున్నాను. పెద్ద కష్టం లేకుండా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎట్టా చేసేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఆ ఈజీ మెథడ్‌లోనే రుచి రావాలి మనకి. ఆ రుచి ఎలా వస్తుందనేది చెప్తాను చూడండి. ఎండుమిరగాయలు వేసాం కదా! ఒక 2 ఎండుమిరగాయలు చిన్నగా కట్ చేసుకొని నేనైతే వేసుకున్నాను. ఈ ఎండుమిరగాయలు వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలా వేగిన తర్వాత ఇంకా ఇందులో మసాలాస్ అనేవి వేసేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ అయితే వేశాను. 1 స్పూన్ కారం అయితే వేశాను. 1 స్పూన్ ధనియా జీరా పౌడర్. ఇంతే. ఇంతకు మించి ఇందులో మసాలాస్ ఏమీ వాడం. అర్థమైంది కదా! సాల్ట్ ఎందుకు 1 స్పూనే వేశానంటే స్టార్టింగ్‌లో మనం ఒక స్పూన్ వేసాం కదా! సరిపోతుందనమాట కర్రీకి. ఇప్పుడు అన్నీ వేగినాయి కదా! వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని దీన్ని ఇలాగే ఉడకనివ్వాలన్నమాట. ఈ లాస్ట్‌లో పక్కగా వాటర్ పొయ్యాలండి. వాటర్ పోసి ఈ వాటర్ మొత్తం కూడా ఆవిరయ్యేంత వరకు ఉడికించాలి. అప్పుడే మనకి కర్రీ రుచి అనేది చాలా బాగా వస్తుంది. మనకి బాగా ఉడుకుతుందనమాట. పచ్చిగా ఎక్కడ కూడా ఉండదు. ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను కదా! పోసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు లో సెగ పెట్టుకోండి. హై సెగ ఎక్కడ పెట్టొద్దు. లో సెగలో అలా ఉడికిచ్చేయండి. ఉడికిచ్చిన తర్వాత చూసారా మన కర్రీ అనేది ఈ విధంగా అవుతుంది. ఇది వేడి రైస్‌లోకి చాలా బాగుంటుంది. చపాతీలో కూడా అద్దిరిపోతుంది. మరి చేస్తారా? మీరు చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది సింపుల్‌గా అయిపోతుంది. మీరు గనుక కరెక్ట్‌గా చేస్తే ఒక 15-20 నిమిషాల్లో అయిపోతుందన్నమాట కర్రీ అనేది.
మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు చెప్పిన రెసిపీనే నేను తీసుకొస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.